హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ వేపుడు చేయబోతున్నాను. ఈ విధంగా బెండకాయ వేపుడు చేసామంటే మనకి జిగురు ఉండదు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ వేపుడు. దీనికోసం బెండకాయల్ని 2-3 టైమ్స్ వాటర్లో కడిగేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా తుడిచి పెట్టుకోవాలి. బెండకాయలో విటమిన్ ఏ, బి, సి, ఈ మరియు విటమిన్ కేలు ఉంటాయి. అలాగే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి ఖనిజాలు కూడా చాలా ఉంటాయి. వీటితో పాటు బెండకాయలో పాలిఫినాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. బెండకాయలకున్న తడి అంతా పోయాక ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఈ బెండకాయలన్నీ అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ కే రక్తం గడ్డ కట్టకుండా మరియు ఎముకలను స్ట్రాంగ్గా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో బెండకాయల్ని ప్రెగ్నెంట్ లేడీస్ తినడం వల్ల పుట్టే పిల్లల్లో ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి ఈ బెండకాయలు చాలా హెల్ప్ చేస్తాయి. చూడండి, బెండకాయలు ఫ్రై అయ్యాయి కదా. ఇక వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు, పచ్చిమిర్చి, అలాగే పల్లీలు వేసుకోవాలి. పచ్చిమిర్చి పల్లీలు ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, ఆ బెండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇక రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు వేడి చేసుకోవాలి. బెండకాయలో ఉండే విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యంను రక్షించడానికి మరియు మచ్చలు, మొటిమలు తగ్గడానికి కూడా చాలా సహాయపడతాయి. బెండకాయలోని పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ వలన అలసట, నీరసం లేకుండా రోజంతా యాక్టివ్గా ఉండేలాగా చేస్తాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.